వార్ 2 అందరూ అనుకునేలాగా ఇది జస్ట్ ఒక బాలీవుడ్ మూవీ కాదు. ఇట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ ఎంగేజింగ్ మాస్ మూవీ. ఆల్ ఓవర్ ఇండియా ఈ మూవీకి హైప్ ఉంటే ఎన్టీఆర్ అన్న వల్ల సౌత్ లో ఈ మూవీకి మార్కెట్ ఇంకా పెరిగింది. అండ్ జస్ట్ 3 seconds లోనే మీరు చూసుంటారు కైరా పాప బికినీ షాట్. లిటరలీ కుర్రోళ్ళకి ఇది జస్ట్ ఏ షాట్ కాదు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రొమాన్స్. అంటే కైరా పాప అలాగే హృతిక్ రోషన్ మధ్యలో ఎంత ఇంటెన్స్ రొమాన్స్ ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. అండ్ అలాగే 1 minute 30 seconds ఉన్న క్లిప్ తో మనం ఫుల్ మూవీని జడ్జ్ చేయకూడదండి. బికాస్ టోటల్ గా మూవీ అంతా 6 పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అన్న మధ్యలో 6 పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇవి గనక థియేటర్ లో పడితే ఫ్యాన్స్ అరుపులకి ఆర్ ఎల్స్ ఆ యాక్షన్స్ కి గానీ ఆ ఇంటెన్సిటీకి గానీ లిటరలీ గూస్ బంప్స్ పక్కా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రాబోయే మూవీ కాబట్టి సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే బాలీవుడ్ లో బెస్ట్ స్టార్ హృతిక్ రోషన్ అండ్ టాలీవుడ్ లో టైగర్ ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇన్ పీక్స్. అంటే ఒకళ్ళు వాళ్ళ 6 pack తో డామినేట్ చేస్తే ఇంకొకళ్ళు వాళ్ళ లుక్స్ తో డామినేట్ చేస్తారు. లిటరల్లీ సేయింగ్ ఈ మూవీకి కలెక్షన్స్ ఆర్ జస్ట్ ఏ నెంబర్. ఒకవేళ నేను ఊహించినట్టు గనక ఈ మూవీ గనక వస్తే 1000 ఏంటి 2000 అయినా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దేవరాకి మిస్ అయింది, పక్కా ఈ మూవీకి భారీగానే ఉంటది. అండ్ ఈ కాంట్ జస్ట్ జడ్జ్ అనమాట ఎన్టీఆర్ ఇందులో ఓన్లీ విలన్ క్యారెక్టర్ అనేసి. బికాజ్ ఈ వార్ అనే ఫ్రాంచైజ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ ఎన్టీఆర్ అన్న ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్. అలాగే ఈ క్యారెక్టర్ ఇప్పుడుతో ఎండ్ అవ్వదు అనమాట. ఫర్దర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎన్టీఆర్ అన్న రోల్ ఉండబోతుంది. అంటే నెక్స్ట్ వచ్చే పార్ట్స్ లో కూడా ఎన్టీఆర్ అన్న చూడబోతున్నాం మనం. అండ్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వార్ 2 ఇట్స్ నాట్ జస్ట్ ఏ నార్మల్ మూవీ. ఏదో గట్టిగా కొట్టడానికే ఈ మూవీ రాబోతుంది. అండ్ మీరు క్లియర్ గా గమనిస్తే ఎన్టీఆర్ అన్న డామినేట్ చేస్తున్నాడు తన వాయిస్ తో. అండ్ కొన్ని సీన్స్ లో చూస్తే హృతిక్ రోషన్ కి కరెక్ట్ ఎలివేషన్స్ అవన్నీ పడినా గానీ కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసి పడేశాడు. అండ్ దీన్ని జస్ట్ బాలీవుడ్ మూవీ లాగా అందరూ ట్రోల్ చేస్తున్నారు కానీ వన్స్ థియేటర్ లో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండదు. గూస్ బంప్స్ ఫస్ట్ షాట్ పక్కా వస్తాయి. అండ్ ఆల్రెడీ మూవీ టీమ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇట్స్ ఏ మాస్ పవర్ ప్యాక్డ్ మూవీ అనేసి. అంటే మూవీ విజువల్స్ గానీ యాక్షన్స్ గానీ ఆర్ ఎల్స్ బీజిఎం పరంగా గానీ ఫుల్ మాస్ ఉండబోతుంది. అంటే సౌత్ పీపుల్ కి ఇంకా చెప్పక్కల్లా మాస్ మూవీ అంటే ఎక్కడికో తీసుకెళ్లిపోతాం కదా మనం. కాబట్టి సౌత్ పీపుల్ కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో వార్ 2 అనే మూవీని ఓన్లీ బాలీవుడ్ పరంగా చూసుకోమాకండి. బికాస్ దాని ఎసెన్స్ ఎక్కువ శాతం టాలీవుడ్ మీదే కనబడుతుంది. లైక్ మాస్ ఎలిమెంట్, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎన్టీఆర్ అన్న డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా ప్లస్ లేపుతున్నాయి. ఎందుకంటే నేను అనుకున్నా హృతిక్ రోషన్ ని లేపేస్తాడేమో, ఎన్టీఆర్ అన్నని డిగ్రేడ్ చేస్తారేమో అని. ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆలగిచ్చారు, ఎవరికి ఇవ్వాల్సిన సీన్స్ ఆలగిచ్చారు, ఎవరికి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఆలగిచ్చారు. జస్ట్ బాడీలో డిఫరెన్స్ అంతే. ఎలివేషన్స్ పరంగా గానీ లుక్స్ పరంగా గానీ ఇద్దరు మాస్ ఉర్రా మాస్ అంతే. సో నేను అంటుంది ఏంటంటే మాటలొద్దు, మొరగడాలొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ August 14th. Let's rock the theater for War 2. That's it guys. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.